ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ మన దగ్గర ఇండియాలోనే ఫస్ట్ సిఆర్టీపీ లాట్ ఆటో ఎంఆర్ఐ పేస్ మేకర్ పెట్టడం జరిగిందనమాట. అంటే ఏంటంటే జనరల్గా పేస్ మేకర్స్ పెట్టినప్పుడు మనకి ఒక రిస్క్ ఎప్పుడు ఉంటుంది. ఏంటంటే ఎంఆర్ఐ చేసేటప్పుడు చాలా ఓల్డ్ పేస్ మేకర్స్ అసలు ఎంఆర్ఐ కంపాటబుల్ కాదనమాట. అంటే ఆ పేషెంట్కి ఎప్పుడన్నా బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఏదన్నా ప్రాబ్లం వల్ల ఎంఆర్ఐ చేయాలి అన్నప్పుడు పేస్ మేకర్ ఉన్న పేషెంట్స్ ఎంఆర్ఐకి చాలా ప్రాబ్లం వస్తుందన్నమాట. సో రీసెంట్ అడ్వాన్సెస్లో ఏంటంటే రీసెంట్ పేస్ మేకర్స్లో ఆ ఎంఆర్ఐకి వెళ్ళేటప్పుడు దాన్ని కొన్ని మోడ్ చేంజెస్ చేసుకొని ఒక పర్సన్ వెళ్ళి ఆ టైంలో మోడ్ చేంజ్ చేసి ఎంఆర్ఐ అయిపోయినాక మళ్ళీ నార్మల్ మోడ్కి చేంజ్ చేసుకోవటం ఇట్లా జరుగుతూ ఉందన్నమాట. కానీ ఈ పేస్ మేకర్ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఇండియాలో పెట్టిన ఈ పేస్ మేకర్ ఏంటంటే ఆటోమేటిక్గా పేస్ మేకర్ జరిగేటప్పుడు మోడ్ దానంతా అదే చేంజ్ చేసుకోవటం జరుగుతుంది. సో ఎవరు పర్సన్ ఇంటర్వెన్షన్ అవసరం లేదనమాట. జనరల్గా ఏంటంటే చాలా ఇన్సిడెన్సెస్లో ఈ పేస్ మేకర్ ఉన్న పేషెంట్స్ ఎంఆర్ఐకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు లైఫ్ రిస్క్ జరిగిన కండిషన్స్ కూడా ఉండవన్నమాట. సో ఇవన్నీ మనకి ఈ ఆటో ఎంఆర్ఐ కంపాటబుల్ పేస్ మేకర్ ఈ డివైస్ వల్ల ఇవి మనకి అవాయిడ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కూడా జరిగిందనమాట. ఈ పేషెంట్కి ఎల్వి ఫంక్షన్ బాగా తక్కువ ఉంది, అంటే గుండె పనితీరు 35% ఉందన్నమాట. సో ఆ పేషెంట్లో మనం ఇది పెట్టడం జరిగింది. ఇది పెట్టిన వెంటనే విత్ ఇన్ ఏ వీక్ ఆమె గుండె పనితీరు 35% నుంచి 35% నుంచి 65%కి ఇంప్రూవ్ అయిందనమాట. సో దాంతోపాటు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆటో ఎంఆర్ఐ అనే దీనివల్ల ఆమె ఎప్పుడు ఎంఆర్ఐ చేసుకోవాలనుకున్నా కూడా పేషెంట్ దానంతట అదే మోడ్ చేంజ్ అవుతుంది అండ్ మళ్ళీ బయటికి రాగానే నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. సో దానివల్ల పేషెంట్ లైఫ్కి రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో అది ఇండియాలో మనమే ఫస్ట్ చేయటం జరిగింది లాస్ట్ వీక్. సో దాని గురించి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇంకొకటి మనమే యాక్చువల్గా ఇదే బ్రాంచ్లో ఆల్మోస్ట్ ఒక 9 months బ్యాక్ ఫస్ట్ ఎవిగో ప్లస్ ఐవస్ అనమాట. సౌత్ ఇండియాలో ఫస్ట్ ఎవిగో ప్లస్ అంటే మనకి హార్ట్ బ్లాక్స్ ఎట్లా ఉన్నవి, ఏ టైప్ ఆఫ్ బ్లాక్స్, వెజల్ సైజ్ ఏంటి, అంటే ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో వచ్చినప్పుడు ఆ బ్లాక్స్ ఏంటి, కాల్షియం ఉందా లేదంటే ఫ్యాట్ ఉందా, ఫైబ్రస్ టిష్యూ ఉందా, అంతా మనకి ఆ మెషినే చెప్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ మెషిన్, అది కూడా సౌత్ ఇండియాలో మనమే దాదాపు ఫస్ట్ లాంచ్ చేసాము. ఆ మెషిన్ ఒక 9 months బ్యాక్ లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత దిస్ ఈజ్ ద సెకండ్ ఈవెంట్ మన బ్రాంచ్లో. సో దాని గురించి ఈరోజు మనము మాట్లాడుకోవటం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. హలో అండి. ఈ నార్మల్ హలో ఎవ్రీవన్. ఈ నార్మల్ పేస్ మేకర్కి సిఆర్టీ డివైస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పేస్ మేకర్ అనేది జనరల్గా అందరికీ హార్ట్లో కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన కరెంటు హార్ట్లో ప్రతి సెల్కి రీచ్ అయ్యి ఆ సెల్స్ పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఇది హార్ట్లో కరెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం పేస్ మేకర్ అనే డివైస్ని ఇంప్లాంట్ చేస్తాం. హార్ట్లో కరెంట్ ప్రాబ్లంతో పాటు హార్ట్ కూడా వీక్గా ఉన్న వాళ్ళకి పేస్ మేకర్తో పాటు వీక్నెస్ను కూడా ఇంప్రూవ్ చేసే డివైస్ యూస్ చేస్తాం. అదే సిఆర్టీపీ డివైస్ అంటే.
సో దీనికి కరెంట్ జనరేట్ చేయడంతో పాటు హార్ట్ పంపింగ్ని కూడా ఇంప్రూవ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఈ డివైస్ ప్రతిసారి దీనికి మామూలుగా అన్ని పేస్ మేకర్లకి కుడి భాగంలో మనం వైర్లు పెట్టి కరెంటుని జనరేట్ చేస్తాం. సో ఈ డివైస్కి మాత్రం పంపింగ్ కూడా ఇంప్రూవ్ చేయాలి కాబట్టి కుడి భాగంతో పాటు ఎడం పక్క గుండెకు కూడా వైర్లు పెట్టి పంపింగ్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. సో కుడి పక్క వైర్లు కరెంట్ ఇస్తే ఎడం పక్క వెళ్ళిన వైరు పంపింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ 3 వైర్లతో ఈ డివైస్ ఉంటుంది. సో ఈ ఎడం పక్క వైర్ పెట్టడం అనేది చాలా కాంప్లెక్సిటీతో కూడిందనమాట. సో ఈ సిఆర్టీపీలో మనం ఈ యాంవి అనే డివైస్లో ఏంటి అంటే ఇంత కాంప్లెక్సిటీ లేకుండా చాలా సింపుల్గా కుడి పక్కే వైర్ పెట్టి ఎడం పక్క పంపింగ్ని ఇంప్రూవ్ చేసే టెక్నాలజీని యూస్ చేస్తాం. దాన్ని లెఫ్ట్ బండి బ్రాంచ్ పేసింగ్ అంటాం. సో ఈ టెక్నాలజీతో కుడి పక్కనే మనం 3 వైర్లు పెట్టి హార్ట్ పంపింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు, అలాగే హార్ట్లో కరెంట్ జనరేట్ చేయడం కూడా జరుగుతుంది. సో దీనికి ఇంకో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి అంటే ఎంఆర్ఐ ఆటో కంపాటిబిలిటీ. అంటే అది డాక్టర్ శ్రవణ్ గారు చెప్పినట్టు ఎప్పుడైనా మనం ఎంఆర్ఐ టెస్ట్కి వెళ్ళినప్పుడు దానిలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల పేస్ మేకర్లో ఉన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ డిఫరెంట్ అవుతాయి. సో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ డిస్టర్బ్ అవ్వకుండా మోడ్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఎవరైనా పేస్ మేకర్ సంబంధించిన వాళ్ళు వచ్చి చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీస్లో జరిగినప్పుడు ఆ టైంకి వాళ్ళ అవైలబిలిటీ ఇష్యూస్ రావడం, లేదా వాళ్ళు దీనికోసం ఎంఆర్ఐలు డిలే చేయడం, ఇవన్నీ జరుగుతాయి. దీంట్లో ఉన్న ఈ ఆటోమేటిక్ ఫీచర్ వల్ల ఎలాంటి అవసరం లేకుండా వాళ్ళు డైరెక్ట్గా అన్ని ఎంఆర్ఐ టెస్టులకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఈ 2 అడ్వాంటేజెస్ వల్ల ఈ యాంవి అనే డివైస్ మిగతా సిఆర్టీ డివైస్ కంటే ఎక్కువ పేషెంట్కి హెల్ప్ అవుతుంది. అంజనీ గారికి యాక్చువల్లీ హార్ట్ పంపింగ్ తగ్గిపోతే మనం దాన్ని హార్ట్ పంపింగ్ పెంచే పేస్ మేకర్ లాంటిది పెట్టాం. సో ఈ రకరకాలు ఉంటాయి, హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేసేవి, గుండె సడన్లీ ఆగిపోతా అంటే మళ్ళా దాన్ని షాక్ ఇచ్చి రికవర్ చేసే టైప్ ఆఫ్ పేస్ మేకర్లు అలా ఉంటాయి. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఏంటంటే ఈ డివైస్ ఈజ్ ఆటో ఎంఆర్ఐ డిటెక్ట్. అంటే మనం ఈ డివైజులు పెట్టినప్పుడు ఎవరికన్నా ఎంఆర్ఐ వేరే కారణానికి ఏదైనా చేద్దాం అనుకుంటే, అంటే వాళ్ళకి బ్రెయిన్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే స్పైన్ ప్రాబ్లం, ఈవెన్ హార్ట్కి కూడా అప్పుడప్పుడు ఎంఆర్ఐ చేయిస్తాం. దాన్ని ఎంఆర్ఐ సేఫ్ మోడ్కి మనం స్విచ్ చేయాలి. అంటే డాక్టర్ రావాలి, ఆ కంపెనీ టెక్నీషియన్ రావాలి, దానికి వేరే ఒక డివైస్ ఉంటుంది, దాన్ని పెట్టి మనం ఎంఆర్ఐ సేఫ్ మోడ్కి స్విచ్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఎంఆర్ఐ లోపలికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ ఆన్ అయినప్పుడు ఈ ఆఫ్ అయిపోవటం, లేకపోతే ఎరాటిక్గా బిహేవ్ చేయటం, అలా చాలా డేంజరస్గా తయారవుతాయి ఈ డివైజెస్. సో ఈ ఆటో డిటెక్ట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం పెట్టాము. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ హాయిగా ఎంఆర్ఐ వాళ్ళంతటికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. అది ఎంఆర్ఐ సెన్స్ చేసినప్పుడు ఆ పేస్ మేకర్ లాంటిదే అది ఎంఆర్ఐ సేఫ్ మోడ్కి వెళ్తుంది. ఎంఆర్ఐ దాని లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అది ఇట్ రివర్ట్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ మోడ్. అంటే అది ఏం పని చేయాలో ఆ పనికి అది రివర్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా అవుతుంది. దీంతో 2 అడ్వాంటేజెస్. ఒకటి, ఈ డాక్టరు, టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్ అందరూ ఈ జాగ్రత్త పడనవసరంలా. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు నా మిస్ అయినా సరే ఈ డేంజర్ లేదు. అది ఎరాటిక్గా బిహేవ్ చేయటం, అది కరెంట్ ఇవ్వకపోవటం, అలాంటప్పుడు గుండె ఆగిపోవటం, ఆ డేంజర్ లేదు. థర్డ్ ఏంటంటే మనం దాన్ని ఎంఆర్ఐ మోడ్కి స్విచ్ చేసి మళ్ళీ ఆఫ్ చేసినా సరే ఆల్మోస్ట్ 12 to 24 hours టైం పడుతుంది ఈ 2 ప్రొసీజర్లు చేయడానికి. ఇప్పుడు ఏంటంటే ఈ డివైస్లో ఏంటంటే మనం ఎంఆర్ఐ చేయించుకున్న ఆ హాఫ్ అన్ అవర్ 1 అవరే అది ఆటో ఎంఆర్ఐ డిటెక్ట్ చేసి ఎంఆర్ఐ మోడ్కి వెళ్తుంది. మిగతా టైం అంతా కూడా అది చేయాల్సిన పని చేస్తుంది. సో సేఫ్టీ అనేది చాలా వరకు పెరుగుతుంది, కన్వీనియన్స్ పెరుగుతుంది, డాక్టర్కి టైం వేస్ట్ పనులు ఇవి కూడా తగ్గుతాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా డేంజరస్ సిచ్యుయేషన్స్ మనం అవాయిడ్ చేయవచ్చు ఈ ఆటో డిటెక్ట్ ఎంఆర్ఐ మూలాన. ఇది ఫస్ట్ టైం ఈ కంపెనీ ఈ బయోట్రానిక్ పేస్ మేకర్ వాళ్ళు లాంచ్ చేశారు. మనం ఇండియాలో ఫస్ట్ టైం ఈ డివైస్ అంటే ఈ పంపింగ్ ఇంప్రూవ్ చేసే డివైస్ మనం ఆటో డిటెక్ట్ ఎంఆర్ఐది పెట్టాము. అందుకని ఈ అవగాహన అందరికీ ఉండాలి. ఇది ఇట్ గివ్స్ గ్రేట్ సేఫ్టీ టు ద పేషెంట్ అండ్ గ్రేట్ కన్వీనియన్స్ టు ఎవ్రీ వన్ అరౌండ్ అని మనం ఈ ప్రెస్ మీట్ అనేది పిలిచాం. చాలా చాలా హ్యాపీ అమ్మ. 2 years నరకం పడ్డాం, హోప్స్ వదిలేసుకున్నాం. యాక్చువల్గా ఆ టైంలో తెలిసింది సార్ దగ్గరికి రమ్మని. 2 days టెస్టులు చేశారు. నెక్స్ట్ డే నుంచే బాగున్నా. 2 yearsగా కంప్లీట్ ఆ బాధ అంతా పోయింది. ఏం లేదు, యాక్చువల్గా నేను ఎప్పుడు డైట్లోనే ఉంటాను. కొంచెం డైటింగ్ బ్రౌన్ రైస్ అవి తీసుకుంటాను.
షుగర్ ఉంది కాబట్టి ఇక వేరే ఇతరత్ర ఏం లేదు. మెడిసిన్స్ తగ్గినాయి నాకు ఇప్పుడు. నాకు రెగ్యులర్గా వాడే కన్నా తగ్గినాయి మెడిసిన్స్. హార్ట్ది ఒక చిన్నది ఉంది, షుగర్ ట్యాబ్లెట్ అంతే. ఇదివరకు చాలా 10-15 వాడా. 2 years 10-15 వాడా రోజుకి. ఇప్పుడు అయ్యింది.